కొందరు పురుషులు ఆడవాళ్ళను చూస్తే చాలు ఇట్టే ప్రేమలో పడినట్టు ఊహించుకుంటారు. మరి అయితే ఆమె తన భార్య అని ఇంకొంతమంది మరికొందరు ఎంత అందగత్తి తన ముందు వచ్చి నిలబడినా కూడా కన్నెత్తి కూడా చూడరు. ఇలా పురుషుల్లో చాలా రకాలుగా ఉంటారు. అయితే గౌరవ మర్యాదలు ఉన్న పురుషుడు ఆడదాని ముందు ఎప్పుడు కూడా దిగజారిపోకూడదని 3 ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. అవి ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవాళ్ళ ముందు పురుషుడు దిగజారని ఈ 3 విషయాలు ప్రతి పురుషుడు గుర్తుంచుకోవాలి. ముందుగా 1వది, తనను ప్రేమించమని ఏ ఆడదాన్ని మగాడు అడుక్కోకూడదు. ఆడదాని ప్రేమను సొంతం చేసుకోవడానికి కొందరు పురుషులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ అందులో కొంతమంది మరీ దిగజారి నన్ను ప్రేమించమని వెంటపడి వేధిస్తుంటారు. మరి వారి కోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. ఇలా వెంటపడి వేధించే పురుషులు ఏ అమ్మాయి కూడా ఇలాంటి పురుషుని కన్నెత్తి కూడా చూడదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడదాన్ని ముందు ఇలా దిగజారకూడదు. అలాగే ఆత్మాభిమానాలు కూడా పురుషుకి స్త్రీకి ఎప్పుడూ లొంగకూడదు. తను ఎంత అందగత్తె అయినా సరే తనను ప్రేమతోనే చేయించాలని చూస్తాడు. కానీ ఎప్పటికీ కాళ్ళబేరానికి వెళ్ళడు. తన ప్రేమ కోసం తన ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు. స్త్రీ ప్రేమ కోసం ఇంత జిగజారే పురుషుడి గౌరవం కాదు కదా, అసలు మనిషిగా కూడా చూడరు. కాబట్టి ఒక స్త్రీ కోసం మీరు ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆమె ప్రేమ కోసం అడుక్కునే పరిస్థితికి తెచ్చుకోకండి. ఇక 2వది, నిన్ను వదిలించుకోవాలని అనుకున్న స్త్రీని ఎప్పటికీ ఆపకండి. ఎందుకంటే నిన్ను కాదని వెళ్తుంది అంటే నీకన్నా ఎవరో ఒకరు తనకి నచ్చారని మీరు అర్థం చేసుకోవాలి. అలాంటి ఆడదాన్ని ఆపాలని ప్రయత్నించకండి. అలా చేసి మీకున్న గౌరవాన్ని పూర్తిగా తగ్గించుకోకండి. ఆమె వెళ్ళాలని నిశ్చయించుకున్న తర్వాత నువ్వు ఆపితే మాత్రం ఆగుతుందా చెప్పండి. నిన్ను కాదని వెళ్ళిన ఆడదాని కోసం నీ ప్రేమ నీ విలువను తగ్గించుకోకు. ఏదో ఒక రోజు నీ ప్రేమ స్వచ్ఛమైందని ఆమెకి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఆ రోజు కోసం వేచి చూడు. నిన్ను మోసం చేసి వెళ్ళిన ఆడదాని గురించి ఆలోచించకు. నీ లైఫ్లో అంతకన్నా మంచి మనసున్న అమ్మాయి త్వరలోనే నీ జీవితంలోకి వస్తుందని ఆశతో ఎదురుచూడు. నీలాంటి మంచి వ్యక్తికి కోల్పోయినందుకు అలాంటి ఆడవాళ్ళే బాధపడాలి, కానీ నువ్వు కాదు. ఇక 3వది, నీతో మోజు తీరిన తర్వాత మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకునే ఆడదాని గురించి అస్సలు బాధపడకు. ఆమె ఎంత అందగత్త అయినా సరే నీ ప్రేమను గుర్తించిన ఆడదాని ఎంత అందంగా ఉన్నా ఏం లాభం. అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, అవసరం తీరాక ఇంకోలాగా ప్రవర్తించే ఆడదాని కోసం నీ తపన అనవసరం. అలాంటి ఆడదాని కోసం నువ్వు తనను అడుక్కొని బ్రతిమలాడి బలవంతంగా నీ జీవితంలోకి తెచ్చుకునే బదులు తన నిజస్వరూపం తెలిసిన వెంటనే తనను వదిలించుకోవడం నువ్వు చేసే గొప్ప పని. అలాంటి ఆడవాళ్ళ కోసం పురుషుడు ఎప్పుడూ లొంగకూడదు. ఇలాంటి 3 సందర్భాల్లో ఆడదాని ముందు ఎట్టి పరిస్థితుల్లో కూడా మగాడు దిగజారకూడదు. కేవలం ఆడదాని కోసమే ఆమె ఎన్ని తప్పులు చేసినా మీ మనసు చంపుకొని ఆమెను బ్రతిమలాడి మీతోనే ఉండేలా చేయడం అస్సలు అవసరం లేదు.